నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్. బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా ఏర్పడి ఏపీని గజగజలాడించిన మోంతా ఎట్టకేలకు మంగళవారం అర్ధరాత్రి తీరం దాటింది. మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడకు దక్షిణంగా నర్సాపురానికి దగ్గరలో తీరం దాటినట్లు ఐఎండీ ప్రకటించింది. బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా ఏర్పడి ఏపీని గజగజలాడించిన మోంతా ఎట్టకేలకు మంగళవారం అర్ధరాత్రి తీరం దాటింది. మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడకు దక్షిణంగా నర్సాపురానికి దగ్గరలో తీరం దాటినట్లు ఐఎండీ ప్రకటించింది. మంగళవారం రాత్రి 11:30 నుంచి 12:30 మధ్యలో మోంతా తీరం దాటే ప్రక్రియ పూర్తయినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. తీరం దాటినప్పటికీ భూభాగంపై తీవ్ర తుఫానుగానే కొనసాగనుంది. తీరం దాటే సమయంలో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో తుఫాను కదిలింది. మోంతా ఉత్తర వాయువ్యంగా తెలంగాణ మీదుగా ప్రయాణించి బుధవారం మధ్యాహ్నం ఛత్తీస్గఢ్ వద్ద మరింత బలహీనపడనుంది. తుఫాన్ ప్రభావంతో గాలులు ఇంకా వీస్తున్నాయి. గంటకు 85 కిలోమీటర్ల నుంచి 95 కిలోమీటర్ల వేగంలో కొనసాగుతోంది. తుఫాన్ ప్రభావంతో గడిచిన 12 గంటల్లో నెల్లూరు జిల్లా కావలిలో అత్యధికంగా 23 సెంటీమీటర్లు, ఉలవపాడులో 17 సెంటీమీటర్లు, చేరాలలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బుధవారం కోస్తాంధ్ర తెలంగాణలోని అన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. తుఫాన్ ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కోస్తా జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. రాగల 24 గంటల్లో ఏపీ, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. 2 రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎక్కడెక్కడ ఎంత ప్రాంతం నీట మునిగింది, ఏ వాగులు పొంగే ప్రమాదం ఉందో అంచనా వేసి లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తుఫాను తీరం దాటిన తర్వాత కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, అందువల్ల ప్రజాప్రతినిధులు, అధికారులు సమస్యాత్మక ప్రాంతాల్లో ఉండాలని సీఎం సూచించారు. తుఫాను సహాయ చర్యలపై వెలగపూడి సచివాలయంలోని ఆర్టీజీఎస్లో సీఎం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కలిసి సమీక్షించారు. 2 రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎక్కడెక్కడ ఎంత ప్రాంతం నీట మునిగింది, ఏ వాగులు పొంగే ప్రమాదం ఉందో అంచనా వేసి లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గ్రామ లేదా వార్డు సచివాలయాల నుంచి సమాచారం తెప్పించుకుని విశ్లేషించుకోవాలని చెప్పారు. చెట్లు, టవర్లు, హోర్డింగ్లు పడిపోయిన ప్రాంతాల్ని డ్రోన్ల ద్వారా గుర్తించి తక్షణమే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎర్ర కాలువకు ఎగువ నుంచి అకస్మాత్తుగా వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉందని లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయడంతో పాటు సహాయక చర్యలకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. కోనసీమ, ప్రకాశం, నంద్యాల, వైఎస్ఆర్ కడప, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో పంట నీట మునిగిందని అధికారులు వివరించారు. పంట నష్టం వివరాల్ని రైతులు కూడా పంపేలా యాప్లో మార్పులు చేయాలని సీఎం సూచించారు. గాలులు, వర్ష తీవ్రతను అంచనా వేస్తూ తగిన విధంగా సహాయ చర్యలు చేపట్టాలన్నారు. ప్రస్తుతం రాయలసీమలో వర్షాలు లేవని, ఎగువ నుంచి వచ్చే కృష్ణా ప్రవాహాలతో అక్కడి చెరువులు నింపే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తుఫాను కారణంగా రోడ్లు ధ్వంసమవ్వడం, వాటిపై చెట్లు, విద్యుత్ స్తంభాలు పడిపోవడం వల్ల గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయే ప్రమాదం ఉంటుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అలాంటి చోట్ల సత్వర చర్యలు చేపట్టి రాకపోకలు పునరుద్ధరించాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు క్షేత్రస్థాయి యంత్రాంగంతో మాట్లాడుతున్నామని మంత్రి లోకేష్ వివరించారు. సమీక్షలో మంత్రులు అనిత, నారాయణ, అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. తుఫాన్ నష్టానికి సంబంధించి శాఖల వారీగా ప్రాథమిక అంచనాలు సిద్ధం చేసి కేంద్రానికి వీలైనంత త్వరగా పంపేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులని ఆదేశించారు. మంగళవారం రాత్రి ఆర్టీజీఎస్ నుంచి జిల్లాలో ఉన్న మంత్రులు నిమ్మల రామనాయుడు, నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు తదితరులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాల కలెక్టర్లు క్షేత్రస్థాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. తుఫాను ప్రభావిత ప్రాంతాలకు ప్రభుత్వం నుంచి 5-6 కూడిన బృందాన్ని పంపాలని సూచించారు. ఏలేశ్వరం జలాశయానికి 2 రోజుల్లో 3 టీఎంసీల వరద వచ్చే అవకాశం ఉందని అధికారులు వివరించారు. వరద నిర్వహణలో ఇబ్బంది రాకుండా చూడాలని సీఎం ఆదేశించారు. తుఫాన్ తీరం దాటిన తర్వాత కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, అందువల్ల ప్రజాప్రతినిధులు, అధికారులు సమస్యాత్మక ప్రాంతాల్లో ఉండాలని సీఎం సూచించారు. ఈదురుగాలులు, భారీ వర్షాల మూలంగా కలిగిన నష్టంపై డిప్యూటీ సీఎం వివరాలు తెలుసుకున్నారు. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడడంతో విద్యుత్ తీగలు పడటం, విద్యుత్ స్తంభాలు నేలకొరిగిన క్రమంలో వాటి పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు.
మోంతా తుఫాను ఏపీని వణికిస్తోంది. తుఫాను తీరం దాటడంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండి తుఫాను ప్రభావిత ప్రాంత ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తోంది. ఇదిలా ఉండగా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిపై అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. ఎప్పటికప్పుడు తన కార్యాలయ అధికారుల ద్వారా సమాచారం తెప్పించుకుంటున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి జిల్లాల కలెక్టర్లతో డిప్యూటీ సీఎం పేషి అధికారులు మాట్లాడారు. ఈదురుగాలులు, భారీ వర్షాల మూలంగా కలిగిన నష్టంపై డిప్యూటీ సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడడంతో విద్యుత్ తీగలు పడడం, విద్యుత్ స్తంభాలు నేలకొరిగే క్రమంలో వాటి పునరుద్ధరణను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు. తుఫాను బలహీనపడ్డ భారీ వర్షాలు ఉన్నందున ప్రజలను సురక్షిత ప్రదేశాల్లోనే ఉంచాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న వారిని ఈ రోజు కూడా అక్కడే ఉంచి ఆహారం, వసతి కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ, నెల్లూరు జిల్లాలో పెన్నా నది జిల్లాలో వాగులు పొంగి ప్రవహిస్తున్న క్రమంలో ప్రజలను అప్రమత్తం చేయాలని అన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత పారిశుద్ధ్య కార్యక్రమాలపై దృష్టి పెట్టాలన్నారు. రక్షిత తాగునీరు సరఫరా చేసి ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. మోంతా తుఫాను రాష్ట్రంలో 40 లక్షల జనాభాపై ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నామని, ఈ ముప్పును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. తుఫాను గమనం, సహాయక చర్యల్ని రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి నిరంతరం పర్యవేక్షిస్తూ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. తుఫాను గమనం, సహాయక చర్యల్ని రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి నిరంతరం పర్యవేక్షిస్తున్న మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. తుఫానుపై ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడారని, అవసరమైన సాయం అందిస్తామని భరోసా ఇచ్చారని లోకేష్ తెలియజేశారు. తుఫానుపై చంద్రబాబు యూఏఈకి వెళ్లకముందు నుంచి అధికారులని అప్రమత్తం చేస్తున్నారని, ప్రస్తుతం ప్రతి 2 గంటలకోసారి టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. మోంతా తుఫాన్ రాష్ట్రంలో 40 లక్షల జనాభాపై ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నామని, ఈ ముప్పును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సర్వం సన్నద్ధంగా ఉందన్నారు. వరద ముంపునకు ఆస్కారమున్న 1328 గ్రామాల ప్రజల్ని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాం. నెలలు నిండిన 3465 మంది గర్భిణీలను ఆసుపత్రులకు చేర్చాం. వారికి పౌష్టికాహారం అందిస్తున్నాం. 1906 తాత్కాలిక శిబిరాలకు సహాయ సామాగ్రి పంపించాం. 14798 పాఠశాలలకు సెలవులు ప్రకటించాం. వాటిలో 364 స్కూలు రక్షణ కేంద్రాలుగా మార్చామని లోకేష్ స్పష్టం చేశారు. ఈ సైక్లోన్ వల్ల సుమారుగా 40 లక్షల మందికి ఇంపాక్ట్ ఉంటుంది. హై రిస్క్ ఏరియా వచ్చేగల కాకినాడ, కోనసీమ, వెస్ట్ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు ఈ జిల్లాలన్నీ రెడ్ అలర్ట్లోనే. ఇక్కడ ఎక్కువ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ప్రజాప్రభుత్వం లక్ష్యం ఒకటే, లాస్ ఆఫ్ లైఫ్ అనేది ఉండకూడదు. దానికి తగిన చర్యలు తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఒక పక్కన డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రిగా అనిత గారు, ఆర్టీజీఎస్ మంత్రిగా నేను, ఇద్దరికి పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ సింక్తో గత 24 గంటల నుంచి మేము కూడా రియల్ టైం ఇది మానిటర్ చేస్తాం జరుగుతుంది. ప్రోయాక్టివ్గా సుమారుగా 1328 గ్రామాల్లో ఎక్కడైతే ముంపు ఉంటుందో, ఎక్కడైతే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందో అక్కడ ఇవాక్యుయేషన్ కూడా నిర్వహిస్తాం జరిగింది. తుఫాను నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లాలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని, ఎక్కడా ప్రాణ ఆస్తి నష్టం లేదని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా పేర్కొన్నారు. తుఫాను వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు డ్రోన్ టెక్నాలజీని వినియోగిస్తున్నామని వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లాకు 20 మండలాల్లో 20 డ్రోన్లను అందుబాటులోకి తీసుకొచ్చి నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేస్తున్నట్లు కలెక్టర్ తెలియజేశారు. ఎన్టీఆర్ జిల్లాలో మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. రాత్రి నుంచి కూడా వర్షంతో పాటు ఈదురుగాలులు వీస్తున్నాయి. జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అధికారులను అందుబాటులో ఉంచి సమీక్ష నిర్వహిస్తున్నారు. దీంతో పాటు తుఫాను వల్ల కలిగే నష్టాన్ని అంచనా వేసేందుకు డ్రోన్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాకు 20 మండలాల్లో 20 డ్రోన్లను అందుబాటులోకి తీసుకొచ్చి నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేస్తున్నట్లు కలెక్టర్ తెలియజేశారు. తొలిసారి డ్రోన్ టెక్నాలజీతో మోంతా తుఫాన్ నష్టం అంచనా వేసేందుకు సీఎం ఆదేశాల మేరకు డ్రోన్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఈ డ్రోన్స్ ని వినియోగించనున్నారు. ఒక్కో మండలానికి ఒక్కో డ్రోన్ చొప్పున వీటిని ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చి వ్యవసాయం, రోడ్లు, ఇతర నష్టాలను అంచనా వేస్తున్నారు. దీంతో పాటు ముంపు ప్రాంతాలను గుర్తించి సహాయ కార్యక్రమాలు అందజేసేందుకు ఈ డ్రోన్లను వినియోగించనున్నారు.
డ్రోన్ ఈ డ్రోన్స్ని కూడా సైక్లోన్ డ్యామేజ్ ఎస్టిమేట్లో అలాగే ప్రిలిమినరీ ఎస్టిమేట్లో వాడుతున్నాము. గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు డ్రోన్ కార్పొరేషన్ వాళ్ళు దాదాపు 20 డ్రోన్స్ నా జిల్లాకి పంపించారు, ఎన్టీఆర్ జిల్లాకి. అన్ని మండలానికి ఒక టీం పంపిస్తున్నాము. వాళ్ళు ముఖ్యంగా అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని ఏరియాలని ఫ్లై చేసి ఇక్కడ క్రాప్ డ్యామేజా లేదా రోడ్ ఏమైనా డ్యామేజ్ అయిందా, వాటర్ బాడీ ఎక్కువ పొంగిందా లేదా బిల్డింగ్స్ డ్యామేజ్ అయ్యాయి, ఇటువంటివి అలాగే ఎలక్ట్రికల్ లైన్ డ్యామేజ్ అయ్యాయి అనేది కూడా మనకు ప్రిలిమినరీగా అంచనా చెప్తారు. దాన్ని బట్టి మనం డీటెయిల్ ఎస్టిమేషన్కి వెళ్తాము. దీని ద్వారా ఏంటంటే త్వరగా మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, అక్యురసీ ఉంటుంది, టైం తక్కువలో అవుతుంది, పబ్లిక్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మనకు కూడా ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ లాగా ఉంటుంది. నెక్స్ట్ ఇటువంటి విపత్తుకర పరిస్థితి ఏమైనా జరిగితే ఎలాగ మనం డ్రోన్ వాడచ్చు, దాన్ని ఏ ప్రకారంగా మనము ఆ టెక్నాలజీ వాడుకొని ఎఫిషియన్సీ పెంచుకోవచ్చు అనే దాని మీద ఒక మంచి ప్రూఫ్ అవుతుంది. దీన్ని మంచి పరిణామం మనకు సైక్లోన్ ద్వారా వీఆర్ లెర్నింగ్ మోర్ సబ్జెక్ట్స్ అండ్ ఆల్సో టెక్నాలజీ. ఇది ఒక మంచి లెర్నింగ్ కూడా ఉంది. మనకు 20 టీమ్స్ ఉన్నాయి. ఈరోజు ప్రిలిమినరీ ఎస్టిమేట్ బై ఈవినింగ్ వచ్చేస్తుంది ఈరోజు. సో మిగతాది నెక్స్ట్ 2-3 డేస్లో డీటెయిల్ ఎస్టిమేట్ కూడా చేసేస్తాం. థ్యాంక్ యూ. మోంతా తుఫాను ప్రభావం ఎన్టీఆర్ జిల్లాపై తక్కువగానే ఉందని, మిగిలిన జిల్లాలతో పోలిస్తే మన జిల్లాలో తక్కువ వర్షం పడిందని, వీఎంసీ పరిధిలోని సిబ్బంది వేకువజాము నుంచే పనిచేస్తున్నారని జాయింట్ కలెక్టర్ ఇలక్కియా తెలిపారు. తహసీల్దార్, రెవెన్యూ టీం అన్ని టీమ్స్ ఫీల్డ్ల్లోనే ఉన్నారని తెలిపారు. 30 విద్యుత్ స్తంభాలు పడిపోయాయని, కొన్ని చోట్ల చెట్లు నేల కూలాయని వాటిని తీయిస్తున్నామన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఎక్కడా లేదని చెప్పారు. మోంతా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షానికి 1 టౌన్లోని పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాలు నెట్టుమునిగాయి. హెచ్బీ కాలనీ, ప్రియదర్శి కాలనీ తదితర ప్రాంతాల్లో వర్షపు నీళ్లు 3 అడుగుల మేర నిలిచిపోయాయి. ముంపు ప్రాంతాల్లో వీఎంసీ సిబ్బంది నీటిని తోడిస్తున్నారు. ముంపుకు గురైన ప్రాంతాలను జాయింట్ కలెక్టర్ ఇలక్కియా పరిశీలించారు. నీటిని తొలగించేందుకు తీసుకుంటున్న చర్యలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, వర్షం, గాలుల ప్రభావంతో 30 విద్యుత్ స్తంభాలు పడిపోయాయని, కొన్ని చోట్ల చెట్లు నేలకూలాయని వాటిని తీయిస్తున్నామని అన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఎక్కడా లేదని చెప్పారు. కొన్ని లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది, వాటిని వాహనాలతో తోడిస్తున్నామని చెప్పారు. మధ్యాహ్నంలోపు నీటిని తొలగిస్తామని అన్నారు. కింది స్థాయి సిబ్బంది నుంచి పై స్థాయి అధికారులందరూ ఫీల్డ్లోనే ఉన్నారని చెప్పారు. ప్రజలకు ఎక్కడైనా ఎటువంటి సమస్యలు ఉంటే కంట్రోల్ రూమ్ కు సమాచారం అందిస్తే వెంటనే పరిష్కరిస్తామని అన్నారు. విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో, జిల్లా పరిధిలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని, అక్కడ అన్ని సౌకర్యాలు కల్పించామని తెలియజేశారు. పునరావాస కేంద్రాల్లో మొత్తం 750 మంది పునరావాసం పొందారన్నారు. మన జిల్లా కూడా సైక్లోన్లో మరి మిగిలిన జిల్లా కన్నా మన జిల్లాలో తక్కువనే వర్షం వచ్చింది. అఫెక్టెడ్ ఏరియాస్ కూడా అంత పెద్దగా లేదు. మనం వీఎంసీలో కూడా చూస్తున్నాము, చాలా వరకు రోడ్ ఆల్రెడీ మార్నింగ్ నుంచి పనిచేస్తున్నారు వీఎంసీ వాళ్ళు. మన తహసీల్దార్, రెవెన్యూ టీమ్ ఇంకా అన్ని టీమ్స్ ఫీల్డ్లోనే ఉన్నారు. మనకి ఎక్కడన్నా చెట్టు పడిపోతే వెంటనే అది తీయడం, అండ్ ఇంకా మనకి ఎలక్ట్రికల్ పోల్స్ కూడా ఒక 30 వరకు పడినాయి. అది అంతా కూడా వెంటనే రిస్టోర్ చేయడం అనేది జరిగింది. ఎక్కడ కూడా మనకి పవర్ కట్ అనేది ఎక్కడ లేదు. అండ్ ఇక్కడ కూడా మనం చూస్తున్నాము, ఇనండేషన్ అయితే ఉంది. ఆల్రెడీ గల్ఫర్తో అండ్ పంపర్స్తో వాటర్ అయితే తీసేస్తున్నారు. ఇది నెక్స్ట్ 1 అవర్లో కూడా ఇక్కడ క్లియర్ అయిపోతుంది. మన ఆఫీసెస్ అందరూ కూడా కింద స్థాయిల నుంచి పైన స్థాయిల వరకు అందరూ కూడా ఫీల్డ్లోనే ఉన్నారు, తిరుగుతున్నారు. ఎక్కడన్నా ప్రజలకి ఎటువంటి ఇబ్బంది అంటే ఎలక్ట్రికల్ పవర్ లేదు, ఇంకా చెట్టు పడిపోయినాయి, అలాంటి మీ దృష్టికి వస్తే మాత్రం మా కంట్రోల్ రూమ్కి కాల్ చేయండి, వెంటనే తీపించేస్తాము. ఇంకా ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు వర్షం ఉంటుందని అనుకుంటున్నాము. మోస్ట్లీ ఈవినింగ్కి క్లియర్ అయిపోతుంది. మన జిల్లాకి పెద్దగా అంత ఎఫెక్ట్ అయితే ఉండదు. మోంతా తుఫాను ప్రభావంతో కురిసిన వర్షానికి విజయవాడ 1 టౌన్లో పలు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. హెచ్బీ కాలనీ, ఊర్మిళ నగర్, రోటరీ నగర్, ప్రియదర్శి కాలనీ తదితర ప్రాంతాల్లో వర్షపు నీళ్లు నిలిచిపోయాయి. ప్రతి రోడ్లోనూ వర్షపు నీరు 2-3 అడుగుల మేర నిలిచిపోయింది. ఇళ్లలోకి కూడా వర్షపు నీరు వచ్చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మోంతా తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షానికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని హెచ్బీ కాలనీ, ఊర్మిళ నగర్, రోటరీ నగర్, ప్రియదర్శిని కాలనీ తదితర ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు రహదారులపై 2-3 అడుగుల మేర వర్షపు నీరు నిలిచిపోయింది. ఇళ్లలోకి కూడా వర్షపు నీరు వచ్చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలో ఉన్న వస్తువులన్నీ తడిసిపోయాయి. ప్రజల రాకపోకలకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇంటిలో నుంచి ప్రధాన రహదారికి రావాలంటే 3-4 అడుగుల లోతు వర్షపు నీటిలో నుంచి నడుచుకుంటూ బయటకు రావాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ప్రజలు వర్షపు నీటిలోనే అవస్థలు పడుతున్నారు. విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు నీటిని తోడే వాహనాలను పెట్టి నీటిని తోడిస్తున్నారు. పారిశుద్ధ్య సిబ్బంది కూడా డ్రైన్లలో పూడిక తొలగింపు పనుల్లో నిమగ్నమయ్యారు. చిన్న వర్షం పడినా కాలనీలోని రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోతుందని, అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకువెళ్లిన పరిష్కారం కావడం లేదని స్థానికులు వాపోతున్నారు. వర్షం వచ్చినప్పుడల్లా తమకు అవస్థలు తప్పడం లేదన్నారు. వీళ్ళంతవరకు చేస్తున్నారు, అది ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జరిగితే అందరూ అంతే. మీరు చూస్తున్నారుగా, ఇంట్లోపలికి ఎంత ఉన్న వాళ్ళకి అయితే కొంచెం వరకు అయితే వచ్చినాయి. అది
కింద ఉన్న గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి మాత్రం తడుస్తున్నాయి, పైన ఉన్న వాళ్ళకి అయితే పర్లేదు, కానీ కింద ఉన్న వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు అన్నమాట. అంటే ఎప్పుడే వచ్చింది, నిన్నే వచ్చింది నీళ్ళు నైట్ పెరిగినాయి, దాని నుంచి పడుతుంది కాబట్టి అంతేందుకు నైట్ పెరిగినాయి అన్నమాట. ఒకరికి ఎట్లా ఉంది, నీళ్ళు ఎక్కడ వరకు వచ్చినాయి అని చెప్పి? మోకాలు పై దాకా వచ్చినాయి, చాలా ఇబ్బందిగా ఉంది. ఇళ్ళలోకి వచ్చేసింది, ఇల్లంతా నేను మునిగిపోయినాయి, కింద వాళ్ళకి బాగా ఇబ్బంది అవుతుంది. దాని పక్కన కూడా బాగా ఎప్పుడు చిన్న వాన పడ్డా కూడా వాటర్ మొత్తం నిలిచిపోతుంది, చాలా ప్రాబ్లం అయిపోతుంది రావడానికి పోవటానికి. అంతకుముందు 2 times కంప్లైంట్ ఇచ్చాం, ఏం రెస్పాన్స్ లేదు. ఎంత ఎన్ని అడుగులు వచ్చింది సుమారు? ఇవాళ 3 feet వచ్చింది. అంతా ఇళ్ళన్నీ మునిగిపోయినాయి. బళ్ళు వెళ్ళటానికి ప్రాబ్లం అయిపోతుంది, బళ్ళు ఆగిపోతుంది, వెళ్ళట్లా. మీరు అది మాత్రం గట్టిగా చూడండి. పరిస్థితి ఉందండి. ఎంటైర్ భవానీపురం మన స్వాతి ఇక్కడ ప్రియదర్శిని కాలనీ కాడి నుంచి చర్చి సెంటర్ వరకు కూడా చిన్న చినుకు పడినా కానీ ఇదే పరిస్థితి. ఎన్నిసార్లు మున్సిపాలిటీలో కంప్లైంట్ ఇచ్చినా కానీ తగిన చర్యలు తీసుకోవట్లేదు. దయవుంచి వాళ్ళందరూ క్లియర్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి ఉపాలయమైన శ్రీ మల్లేశ్వర స్వామివారి సన్నిధిలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారి ప్రీత్యర్థం సహస్రలింగార్చన భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చల నడుమ కనుల పండుగ సాగిన సహస్రలింగార్చనలో ఋత్వికులతో పాటు పలువురు ఉభయదాతలు పాల్గొన్నారు. కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక శోభతో అలరారుతోంది. అమ్మవారి ఉపాలయమైన మల్లేశ్వర స్వామివారి సన్నిధిలో కార్తీక మాసోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా స్వామివారి ప్రీత్యార్థం సహస్ర లింగార్చన శాస్త్రోక్తంగా నిర్వహించారు. 1000 మృత్తిక లింగాలకు దేవస్థాన వేద పండితులు లింగార్చన నిర్వహించారు. పసుపు, కుంకుమ, చందనం, విభూదితో పలు రకాల పరిమళ భరిత ద్రవ్యాలతో సహస్ర లింగాలకు అభిషేకం జరిపించారు. ఋత్వికుల మంత్రోచ్చరణాల నడుమ స్వామివారి సహస్ర లింగార్చన నేత్రపర్వంగా సాగింది. భక్తులంతా ఆ సేవల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. మోంతా తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వానలు, ఈదురుగాలులకు ప్రైజర్పేటలో భారీ వృక్షం నేల కొరిగింది. దశాబ్దాలుగా ఉన్న భారీ వేప చెట్టు వేళ్లతో సహా నేల కోలడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కొమ్మలు పడి విద్యుత్ స్తంభం సైతం విరిగిపడింది. ఫలితంగా ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు కొద్దిసేపు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న కార్పొరేషన్ సిబ్బంది రంగంలోకి దిగి యుద్ధ ప్రాతిపదికన నేల కొరిగిన వృక్షాన్ని ఖండించి రాకపోకలను పునరుద్ధరించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని హెచ్బీ కాలనీ, ఊర్మిళ నగర్, రోటరీ నగర్, ప్రియదర్శిని కాలనీ తదితర ప్రాంతాలలో ఉన్న ఇళ్లు నీట మునిగాయని అధికారులు ఆయా ప్రాంతాల్లో సమగ్ర సర్వే చేసి వారికి న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. వేసవి కాలంలో కాలువల్లో సిల్ట్ కనుక తీసుంటే ఇళ్లు నీట మునిగేవి కాదన్నారు. నీట మునిగిన ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు నష్టపరిహారం ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తుఫాను వల్ల విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నీట మునిగిన ప్రాంతాల్లో మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు పర్యటించారు. స్థానిక ప్రజలతో మాట్లాడుతూ సమస్యలు అడిగి తెలుసుకుని నగరపాలక సంస్థ కమిషనర్ మరియు ఆర్డీఓ తదితర ఉన్నతాధికారులతో మాట్లాడి స్థానిక సమస్యలను వివరించారు. పారిశుద్ధ్య సిబ్బందికి సూచనలు చేశారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ వేసవి కాలంలో కాలువల్లో సిల్ట్ తీసి ఉంటే ఇళ్లు నీట మునిగేవే కాదన్నారు. నీట మునిగిన ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు నష్టపరిహారం ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజలు అప్రమత్తమైనా సరే ఇబ్బందులు తప్పలేదన్నారు. కొద్దిపాటి వర్షానికి ఇళ్లలోకి నీరు రావడం అంటే పాలకుల నిర్లక్ష్యమని అన్నారు. నియోజకవర్గంలో హెచ్బీ కాలనీ, ఊర్మిళ నగర్, రోటరీ నగర్, ప్రియదర్శిని కాలనీ తదితర ప్రాంతాల్లో ఉన్న ఇళ్లు నీట మునిగినట్లు తెలిపారు. అధికారులు ఆయా ప్రాంతాల్లో సమగ్ర సర్వే చేసి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దుకాణాలను కూడా బలవంతంగా కట్టించేయడం హేయమన్నారు. రోజువారీ కూలీలను కూడా హింసించడం సబబు కాదన్నారు. కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారన్నారు. నీట మునిగిన ఇళ్లలో నీటిని నగరపాలక సంస్థ అధికారులు త్వరితగతిన తొలగించాలని కోరారు. వీటిని సరైన టైంలోనే ముందులోనే గనక స్కిల్ట్ సరిగ్గా తీసేసి ఉంటే గనక, ఎందుకంటే ప్రతి సంవత్సరం సమ్మర్ అయ్యేటప్పటికీ కాలువలన్నీ కూడా పూడికలు తీసే పరిస్థితి ఉండేది. అది ఈ శానిటేషన్ కాకుండా సపరేట్గా పెట్టి చేసేవాళ్ళు. కానీ అట్లా చేసుంటే కనుక ఈ వాటర్ కూడా వచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఎందుకంటే ఇవన్నీ కూడా రోడ్లు వేసి అంతా డెవలప్ చేసిన ఏరియా ఇదంతా కూడా. కాలువలు పూడికలు సరిగ్గా తీయకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లంతో ఈ చిన్నపాటి వర్షాలు కూడా, ఎందుకంటే మనం చెప్పుకోవడానికి గత 4 రోజుల నుంచి సైక్లోన్ చెప్పుకుంటాం, కానీ అది మన విజయవాడకి అంత పెద్ద ఎఫెక్ట్ చూపెట్టిన పరిస్థితి లేదు. అయినా కానీ ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి.
కొండ ప్రాంతాలలో నివాసం ఉంటున్న వారి కోసం విజయవాడ నగర వ్యాప్తంగా 3 నియోజకవర్గాల్లో మొత్తం 41 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. నేటి లెక్కల ప్రకారం 3 నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 349 మంది ప్రజలు పునరావాస కేంద్రాల్లో బస చేస్తున్నారని మేయర్ పేర్కొన్నారు. వర్షాలు కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలందరికీ కార్పొరేషన్ అండగా ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు. మోంతా తుఫాన్ కారణంగా విజయవాడ నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో వారి కోసం నగరపాలక సంస్థ తరపున విస్తృత స్థాయిలో పునరావాస చర్యలు చేపట్టామని మేయర్ రాయన భాగ్యలక్ష్మి వెల్లడించారు. కొండ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారి కోసం విజయవాడ నగర వ్యాప్తంగా 3 నియోజకవర్గాల్లో మొత్తం 41 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని మేయర్ తెలియజేశారు. సర్కిల్ 1 పరిధిలో 15, సర్కిల్ 2 పరిధిలో 16, సర్కిల్ 3 పరిధిలో 10 కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. ఈ కేంద్రాలలో ప్రజలకు పూర్తి స్థాయిలో బాత్రూంలతో పాటు వైద్య సేవలు కూడా అందుబాటులో ఉంచామని DMHO ద్వారా వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వైద్య సహాయం అందిస్తున్నామని వివరించారు. ప్రతిరోజు ఎంతో మంది నిరాశ్రయులైన ప్రజలు ఈ కేంద్రాలకు వచ్చి కార్పొరేషన్ ద్వారా ఏర్పాటు చేసిన ఆహారాన్ని తీసుకుంటున్నారని, కొంతమంది భోజనం చేసి వారి బంధువుల ఇళ్లకు వెళ్తుంటే మరికొంతమంది ఆ సెంటర్లలోనే ఉంటున్నారని మేయర్ తెలియజేశారు. నేటి లెక్కల ప్రకారం 3 నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 349 మంది ప్రజలు పునరావాస కేంద్రాల్లో బస చేస్తున్నారని మేయర్ పేర్కొన్నారు. సర్కిల్ 1లో 178 మంది, సర్కిల్ 2లో 115 మంది, సర్కిల్ 3లో 53 మంది స్టే చేసినట్లుగా లెక్కలు తెలియజేశారు. ఇబ్బందులు పడుతున్న ప్రజలందరికీ కార్పొరేషన్ అండగా ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు. ఈరోజు మన విజయవాడ నగరంలోన ఏదైతే ఈ వర్షాలు పట్టం మూలాన తీవ్రమైన ఇబ్బందులకి కొండ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఇబ్బంది పడటం జరుగుతుంది. కొండ ప్రాంతంలో ఉన్న ఎవరైతే నివాసితులై ఉన్నారో వాళ్ళ కోసం రిహాబిలిటేషన్ సెంటర్స్ అన్నవి మన విజయవాడ నగర వ్యాప్తంగా 3 నియోజకవర్గాల్లో గాను 41 పెట్టడం జరిగింది. సర్కిల్ 1లోన మనకి 15, సర్కిల్ 2లో 16, సర్కిల్ 3లో 10 రిహాబిలిటేషన్ సెంటర్స్ అన్నది మనం ఏర్పాటు చేశాము. అక్కడ ప్రజలకి పూర్తిగా ఏదైతే ఫుడ్ కానీ లేకపోతే వాళ్ళకి కావాల్సిన అకామిడేషన్ కానీ, బాత్రూమ్స్ కానీ, అలాగే వాళ్ళకి మెడికల్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా DMHO ద్వారా వాళ్ళకి కూడా అక్కడ మెడికల్గా ఏదైనా కావాలన్నా పూర్తి స్థాయిలో అందించడం జరుగుతుంది. అలాగే ఏదైతే ప్రతిరోజు ఎంతోమంది ప్రజలు నిరాశ్రులైన ఉన్న ప్రజలు కొంతమంది ఏదైతే రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయో ఆ సెంటర్స్కి రావటం, అక్కడ ఫుడ్ కూడా కార్పొరేషన్ ద్వారా అరేంజ్ చేయడం జరిగింది. మోంతా తుఫాను నేపథ్యంలో పోలీస్, రెవెన్యూ మరియు ఆయా శాఖలని సమన్వయంతో కృషి చేస్తూ ఎక్కడా ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టానికి ఆస్కారం లేకుండా పటిష్ట చర్యలు చేపట్టడం జరిగిందని, ఇప్పటికే అనేక మంది ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి వారిని సురక్షితంగా ఉంచడం జరిగిందని కృష్ణా జిల్లా SP నాయుడు చెప్పారు. కొన్ని ప్రదేశాల్లో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే విధంగా గతంలో జరిగిన సంఘటనలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు, అసత్య ప్రచారాలను సామాజిక మాధ్యమాల వేదికగా ప్రస్తుతం జరిగిన ప్రమాదాలుగా సృష్టించి యూట్యూబ్ ఛానల్స్ నందు థంబ్నెయిల్స్ గా తయారు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు. అలా ఎవరైనా వాస్తవ సమాచారాన్ని కాక అవాస్తవమైన, నిరాధారమైన ఆరోపణలతో కూడిన సమాచారాన్ని, అసత్య ప్రచారాలను ప్రచురితం చేస్తే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తుఫాన్కి సంబంధంగా జిల్లా అడ్మినిస్ట్రేషన్ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా ఎడిక్వేట్ మెజర్స్ తీసుకున్నాం జరిగింది తుఫాన్ని హ్యాండిల్ చేసే దానికోసం. దీంట్లో భాగంగా వివిధ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్స్లో చాలామందిని విలేజెస్ నుండి ఎవాక్యుయేట్ చేసి వాటికి తరలించడం జరిగింది. అండ్ ఆ సెంటర్స్లో కూడా తగిన ఫెసిలిటీస్ అండ్ శానిటేషన్ అరేంజ్మెంట్స్ అండ్ మెడిసిన్స్ ఇవన్నీ కూడా ఎడిక్వేట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 42వ డివిజన్ పరిధిలోని లోతట్టు ప్రాంతమైన ప్రియదర్శిని కాలనీ, కుండల బజార్ ప్రాంతంలో వర్షపు నీరు నిలిచిపోయిందని మాజీ కార్పొరేటర్ టీడీపీ నాయకుడు ఏదుపటి రామయ్య తెలిపారు. ప్రియదర్శిని కాలనీలో ముంపునకు గురైన రహదారులను ఆయన పరిశీలించారు. పారిశుద్ధ్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రియదర్శిని కాలనీ, కుండల బజార్ ప్రాంతం లోతట్టులో ఉందని, ఈ రోడ్లో ఎత్తు పెంచాలని ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉందన్నారు. రోడ్ల నిర్మాణ పనులు మంజూరయ్యాయని, త్వరలోనే సిమెంట్ రోడ్డు వేస్తున్నామని తెలిపారు. ఇబ్బంది పడుతున్న వారికి పునరావాస కేంద్రాలకు తరలించి అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. మోంతా తుఫాన్ తీవ్ర ప్రభావం వల్ల విజయవాడ నగరంలోని మా పశ్చిమ నియోజకవర్గంలో మా 42వ డివిజన్ పరిధిలో కొద్దిగా లోతట్టు ప్రాంతం ఉన్నటువంటి ప్రియదర్శిని కానీ ఇటు కుండల బజార్ ఈ 2 ప్రాంతాల్లోనే మునిగినాయి కొన్ని ఇల్లులు.
ఇది ఎప్పటి నుంచో కూడా ఇవి ఎత్తులేపాలనుకుంటారు. త్వరలో శాంక్షన్ అయింది. మొన్న సుజనా చౌదరి గారు, కేసీ శివనాథ్ గారు ఇద్దరు కూడా వచ్చి చూసినప్పుడు సుమారు అడుగున్నారు. సిమెంట్ రోడ్ వేయమని చెప్పి ఆర్డర్ చేశారు. తొందరలోని పనులు కూడా ప్రారంభిస్తాము. కొద్ది లోతట్టు ప్రాంతం అవడం వల్ల కొద్ది ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా రీహాబిలిటేషన్ సెంటర్కి తరలించడం జరిగింది. వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ బీజేపీ జనసేన కార్యకర్తలు అందరం కూడా వాళ్ళ దగ్గరే ఉండి వాళ్ళకి ఏం కావాలో మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాము. మోంతా తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేని ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. రోడ్లపై నీరు నిలిచిపోయింది. కొండపల్లి శివరామకృష్ణ థియేటర్ వెనుక డ్రైనేజీ పొంగి వరద నీరు రోడ్డుపైకి చేరింది. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ నీట మునిగిన ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలను కలుసుకుని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపాలిటీ సిబ్బందిని ఆయన సూచించారు. రాష్ట్రంలోని 7 తీర ప్రాంత జిల్లాలపై మోంతా తుఫాను పంజా విసిరింది. ప్రచండ వేగంతో వీచిన పెనుగాలులు భారీ వర్షాలతో బీభత్సం సృష్టించింది. ఉమ్మడి కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో అప్పటికప్పుడు కుంభవృష్టి పడటం, ఆ తర్వాత పెనుగాలులు విరుచుకుపడ్డం, ఇలా గంటకో రకంగా వాతావరణం మారిపోతూ జనాన్ని హడలెత్తించింది. గతంలో ఏ తుఫాన్ సమయంలోనూ లేనంతగా ఉప్పాడ వద్ద సముద్రం వెలియతాండవం చేసింది. భారీ శబ్దాలతో 10 మీటర్లకు పైగా ఎత్తులో కెరటాలు ఎగిసిపడడంతో బందర్ బీచ్, కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్లో 10 కిలోమీటర్ల మేర పరిస్థితి భయానకంగా మారింది. కోనసీమ జిల్లాలో గంటకు 80 కిలోమీటర్లకు మించిన వేగంతో గాలులు విరుచుకుపడ్డాయి. భారీ వృక్షాలు, వేలాది కొబ్బరి చెట్లు కూలిపోయాయి. విద్యుత్ వైర్లు తెగిపోవడంతో మధ్యాహ్నం నుంచి జిల్లా వ్యాప్తంగా కరెంటు సరఫరా నిలిచిపోయింది. దివిసీమతో పాటు కృష్ణా డెల్టా ప్రాంతంలో ప్రజలు భారీ గాలులు వీచడంతో తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ఉదయం నుంచి రహదారులపై రాకపోకలను నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు. తుఫాన్ తీవ్రత అధికంగా ఉండడంతో కాకినాడ పోర్టులో 10వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాకినాడ, కోనసీమ, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో వేలాది చెట్లు నేలకొరగడంతో రాత్రి 7 గంటల వరకు సాధ్యమైనన్ని తొలగించి విద్యుత్ లైన్లు సరిచేశారు. ఉమ్మడి కృష్ణా, తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా వర్తక, వాణిజ్య, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. మోంతా తుఫాన్ విశాఖపట్నం జిల్లాపై తీవ్ర ప్రభావం చూపించింది. ఎక్కడికక్కడ చెట్లు, మొదళ్లతో సహా నేలకు ఒరిగిపోయాయి. కృష్ణా జిల్లాలో మోంతా బీభత్సం సృష్టించింది. తీర ప్రాంతంలో పెనుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. బలమైన గాలుల ధాటికి రహదారులపై వృక్షాలు విరిగిపడి రాకపోకలు నిలిచిపోయాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. 2 నుంచి 3 మీటర్ల మేర అలలు ఎగిసిపడ్డాయి. మంగినపూడి బీచ్ వద్ద సముద్రం 300 మీటర్లు ముందుకొచ్చింది. 165 పునరావాస శిబిరాల్లో 6,618 మందికి ఆశ్రయం కల్పించారు. మంగళవారం రాత్రి కృష్ణా జిల్లాలోని తీర ప్రాంతంలో చాలా వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చీకట్లు అలుముకున్నాయి. భారీ వర్షాల కారణంగా గన్నవరం, విజయవాడ జాతీయ రహదారిపై ప్రసాదంపాడు వద్ద వరద నీరు నిలిచిపోయింది. నీరు ప్రవహించే మార్గాలు మూసుకుపోవడంతో రహదారిపై 3 అడుగుల మేర ఎత్తున నీరు నిలిచిపోయింది. దీంతో ఈ జాతీయ రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పంచాయతీ, ట్రాఫిక్, పోలీసులు, అధికారులు, సిబ్బంది రంగంలోకి దిగి నీటిని తొలగించే పనులు చేపట్టారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప రహదారిపైకి రావద్దని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.